వేదిక మీదకి బాబు అగస్టస్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్న మనం క్లాప్స్ క్లాప్స్. నిరుత్సహించి వాళ్ళందరూ కూడా మంచిగా డబ్బులు పెంచుకోవడానికి అవకాశం ఉంది. స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నెల్లూరుకి చాలా దగ్గరలో పెంచల నరసింహ లేఅవుట్ లాంచింగ్ మన శ్రేయ వారి జరిగింది. అండ్ నేను ఎప్పుడు చెప్పేలాగా శ్రేయ ఇస్ వెరీ స్పెషల్ అండ్ శ్రేయ అంటే నమ్మకం. సో ఎప్పుడు కూడా కస్టమర్తో చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. దానికోసం శ్రేయ ఇక్కడి వరకు వచ్చింది. ఇంత షార్ట్ టర్మ్లో ఇంత పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఈ బిట్ గురించి చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న బిట్ హైవే కానుకునే 35 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరు కూడా లేట్ చేయకుండా ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ దొరుకుతుంది. సార్ చెప్పినట్టు ఆల్రెడీ హైవే శాంక్షన్ అయింది కాబట్టి ఎనీ టైం ప్రైస్ హైక్ అవ్వచ్చు. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ శ్రేయ వారిని కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈరోజు మన పొదలకూరు వనవతం సెంటర్లో పెంచల నరసింహ కమర్షియల్ లేఅవుట్ ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈ లేఅవుట్కి చుట్టుపక్కల నుంచి మా జనరల్ మేనేజర్స్ అయితే ఏమి, కస్టమర్ అయితే ఏమి, డ్రైవర్ లాస్ట్ అయితే అందరూ వచ్చారు. దీనికి దశయ్య గారు ల్యాండ్ అయితే ఏమి, తర్వాత జగదీష్ గారు, కామేశ్వర గారు, దాంతో పాటు ప్రముఖ హీరోయిన్ ప్రియా హెగ్డే గారు. ఆమె కన్నడ, తెలుగు 2 లాంగ్వేజెస్లో సినిమాలు నటిస్తున్నారు. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేడం బిజీ షెడ్యూల్ ఉంటే కూడా, మంగళూరులో ఉంటే కూడా మేడము మనము షార్ట్ టర్మ్ చెప్పినప్పుడు కూడా మేడము ఆ యొక్క షూట్స్ క్యాన్సిల్ చేసుకుని రావడం జరిగింది. సో అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది చాలా అద్భుతమైన లేఅవుట్, చిన్న లేఅవుట్, కేవలం 35 ఫ్లాట్లే, అన్ని కమర్షియల్ ఫ్లాట్స్ కాబట్టి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఒక 50% ఫ్లాట్లు అయిన తర్వాత మళ్ళీ కూడా ప్రైస్ పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎందుకంటే ఇది పెద్ద చౌరస్తా అవుతుంది, NH5 వస్తుంది, ప్లస్ ఈ రోడ్డు కనెక్టివిటీ 4 చౌరస్తాలో ఉన్నటువంటి బిట్ కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. దీని లోపల చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ అయినాయి, అన్ని సీసీ రోడ్స్ అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఈ అవకాశం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి.